సినీ ఇండస్ట్రీలో వివాదాలు మామూలే. కొందరు సినీ తారలు అప్పుడప్పుడు అనుకోని చిక్కుల్లో పడుతూ ఉంటారు. కొంతమంది కోర్టు మెట్లెక్కితే మరికొంతమంది ఏకంగా అరెస్టు కూడా అయ్యారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జైలుకు వెళ్లే అవకాశం ఉంది. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఏం చిక్కుల్లో ఇరుక్కుంది? ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్లో తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న నటి సోనాక్షి సిన్హా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లింగాతో సౌత్ ప్రేక్షకుల్ని పలకరించింది. అయితే ఈ అమ్మడు ఇప్పుడు అనుకోని చిక్కుల్లో పడింది. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. మోసం చేశారన్న ఆరోపణల కేసులో సోనాక్షి సిన్హా టీం 6 సభ్యులపై, ఆమె మేనేజర్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. అంతేకాదు అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసు నుంచి సోనాక్షి సిన్హాకు తాత్కాలిక ఉపశమనం లభించింది. అయితే విచారణ కొనసాగుతున్నందున ఆమె కూడా న్యాయపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. 2018లో నటి సోనాక్షి సిన్హా ఒక పబ్లిక్ ఈవెంట్కు హాజరు కావాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సోనాక్షి సిన్హా రెమ్యునరేషన్ కూడా అందుకుంది. కానీ ఆ ప్రోగ్రాంకు ఆమె హాజరు కాలేదు. దీంతో ఈవెంట్ నిర్వాహకులకు భారీ నష్టం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడమే కాకుండా సోనాక్షి సిన్హా ఇచ్చిన డబ్బును కూడా తిరిగివ్వలేదు. దీంతో కార్యక్రమ నిర్వాహకులు కోర్టులో మోసం చేశారని కేసు వేశారు. ట్రయల్ కోర్టు సోనాక్షి మేనేజర్లు అలాగే ఆమె టీంపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సోనాక్షి సిన్హా టీం మాళవిక పంజాబీ, దుమిల్ దక్కర్, ఎడ్గా సకారియా, అభిషేక్ సిన్హా, ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ నుంచి డబ్బులు అందుకున్నారు. సెప్టెంబర్ 30, 2018 జరిగిన ఈవెంట్కు సోనాక్షి హాజరు కావాల్సి ఉండగా ఆమె ఆ కార్యక్రమానికి రాలేదు. దీంతో నిర్వాహకులు సోనాక్షి సిన్హా అండ్ టీంపై ఫిబ్రవరి 2019లో మురాదాబాద్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసును వ్యతిరేకిస్తూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించిన నటి సోనాక్షి సిన్హా పిటిషన్ దాఖలు చేసి ఈ కేసులో తనపై జరుగుతున్న ఆపరేషన్ విచారణపై స్టే విధించారు. కానీ ఆమె టీంపై విచారణ జరుగుతోంది. సోనాక్షి టీంపై ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 28న జరగనుంది. సోనాక్షి సిన్హా ప్రస్తుతం 3 చిత్రాల్లో నటిస్తోంది. అలాగే అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన బడే మియా చోటే మియా, నిఖితా రాయ్ అండ్ ది బుక్ ఆఫ్ డార్క్నెస్ చిత్రాలతో బిజీగా ఉంది. ఓ వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది ఈ అమ్మడు. చూద్దాం మరి ఈ కేసు నుంచి ఎలా బయటపడుతుందో సోనాక్షి.